హలో అండి, నమస్తే అండి. 2-3 కొబ్బరి చెక్కలు ఉన్నాయండి. ఏం చేయాలా అని ఆలోచించానండి. బూరెలు తినాలైతే అనిపించింది. గబగబా కొంచెం కొబ్బరి నూనె చేసండి. బెల్లం అండి, మనం కొలతలు లేకపోయినా పర్లేదండి. కలిపేసి పెట్టేసి కొంచెం తీసుకు మధ్యలో తిన్నామనుకోండి సరిపోతే తీపి సరే అండి. లేదంటే కొంచెం చేసుకోవచ్చండి. ఆ విధంగా చేసుకుని కొంచెం పిండి ఊరికి సగం సగం వేస్తామండి. మేము వంతు వేస్తాం. వంతు బియ్యం అయితే వంతు మేము ఏంటంటే మినప్పప్పు వేస్తామండి. నేనైతే రుబ్బు రోట్లో రుబ్బేస్తాను. మన ఆంధ్రాకేసి అయితే పిండి ఆడించేసుకుంటారు. సోయ అండి ఇది అండి. మర్చిపోయిన ఇంకొక విషయం అండి. మొన్న పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఆంగ్లో ఇండియన్ పాలించారు కదండి. వాళ్ళు బూరెలు తినన్నారండి. దీని లోపలికి ఇది ఎలా వెళ్ళింది అన్నారండి. నాకు ఎవరో చెప్పారండి. ఇది నిజమో ఉంటుందో నాకు తెలీదు. వాళ్ళు ఒకటే అడిగారండి, ఇలా బూరె అడితే దీని లోపల ఎక్కడ జాయింట్ లేదు, లోపలికి ఎలా వెళ్ళిపోయిందని అడిగారండి. ఈ బూరెలకి అంత విశేషం ఉందండి. మన బూరెలకండి, మన తెలుగోళ్ళు బూరెలకండి. అందుకని వాళ్ళు ఎలా చేయాలో చూపిస్తున్నామండి. చూసి మీరు కూడా ట్రై చేయండి. దీని కొబ్బరి కూర వేస్తున్నానండి. ఒకటికి 2 వేస్తారండి, కానీ మేము కొంచెం తీపి తక్కువ తింటాం కదండి, అందుకు 1.5 వేసుకుంటానండి. ఇదిగోండి 1.5 వేసుకున్నానండి నేను. ఇదిగోండి ఈ బెల్లం పొడి ఉంది, కనవది మామూలుది ముక్కేసేస్తానండి కొంచెం. బెల్లం ఎందుకు కొంచెం ఏంటి కొబ్బరి నూనె చొప్పని చూపిస్తున్నారు అనుకుంటున్నారేమో అండి. కాదండి, కొంచెం కొబ్బరికాయలు ఎక్కువైనాయి కొట్టాము. అది కొంచెం కొబ్బరి నూనె బూరెలు వేద్దామనండి. రసకూర బూరెలు. ఇదిగోండి కొత్తగా అయిన వాళ్ళు, కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు అయితే వాళ్ళకి కొంచెం లెక్క చెప్పాలని చెబుతున్నామండి. లేకపోతే ఏముందండి, చూసి కూడా వేసుకోవచ్చండి మనం ఎప్పటికప్పుడు అందాజని కట్టి. అదిగోండి ముక్కలు చిదిపి వేసేసారు మా అత్తయ్య గారు. పొయ్యి కూడా ఆన్ చేసేసాం. ఇదిగోండి బెల్లం సరిపోతుందండి. సోయకైతే వంతుకి వంతు వేస్తామండి మేము. అసలు మేమైతే బేవారాన్ని అయితే అందరం ఇది కేసు అయితే నేను 2 విధాలు అయిపోయాను కదండి, అందుకని గడిగడికి అక్కడ ఎగ్జాంపుల్ చెబుతున్నాను, ఏమనుకోకండి. మా లెక్క ప్రకారం అయితే వంతు కొంచెం బియ్యం వంతి వేస్తాం. వంతు బియ్యం వేస్తామండి. మినప్పప్పు వంతు అయితే బియ్యం వంతి వేస్తామండి. అది రుబ్బుతామండి మేము వెంటనే అయితే సోయి బాగుంటుందని. కానీ ఇవాళ అప్పటికప్పుడు అనుకుని చేస్తున్నానండి. తినాలనిపించిందండి నాకు. వానకండి ఏదో ఒకటి తినాలనిపించింది, అందుకని సరే వాళ్ళు ఇచ్చేద్దామనేసి ఇది పెట్టుకున్నామండి. ఇప్పటికప్పుడు అండి. ఇవ్వండి ఇదివరకు పాలబంతులు అయితే ఎగ తెచ్చివ్వడం అండి. ఇప్పుడు ఇంకా ఎన్ని పడిపోయినాయి ఆ రోజునండి. పాడైపోయిందంటే ఇంకా పాలబంతులు ఎక్కడి నుంచి వస్తాయండి. ఇదిగోండి ఇలాగా ఇది కొబ్బరి నూనె అయిన తర్వాత మనం బియ్యంని దోశలకు పిండి ఆడించానండి. నేను పిండి రుబ్బుంచానండి. అందులో ఇదిగోండి కొంచెం మినపరుబ్బు ఎక్స్ట్రా వేసేసుకుని ఇదిగోండి రుబ్బించాము. కొంచెం బూరెలు వేసేసుకుందాం. అప్పటికప్పుడు అనిపించిందండి, వేసేస్తున్నామండి. తినేద్దామండి. ఎప్పుడైనా తినాలనుకుంటే వెంటనే తినేయాలండి. ఏముంది వెంటనే తినేయాలండి. ఒకసారి తప్పైనా రెండోసారి బాగానే వస్తుందండి. ఎవడైనా డాక్టర్ అయినా అంటారు చూసారండి, ఒకళ్ళిద్దరిని సంపంది డాక్టర్ అవడని. అలాగే మనం 1-2 సార్లు ఫెయిల్ అవుతాం, తర్వాత అది బాగుంటుంది. ఇవ్వండి చూద్దామండి. మేమైతే నానబెట్టమండి బియ్యానికి. మనకి రాత్రులు నానబెడతారు కదండి ఇక్కడ మన ఆంధ్రాకేసి పిండి. మేమైతే రుబ్బేసి వెంటనే వేసేస్తామండి. బియ్యం పప్పు 2 రుబ్బేసుకుంటాం రుబ్బు రోట్లోనండి. వెంటనే గార్లేసి వేసేస్తామండి. బూరెలు ఏంటి కదండి ఎలా ఉందో అండి, తినాలనిపించేస్తాం బోని. పూలం బూరెలు అంటే బోల్ టైం పడుతుంది. చిన్న కొబ్బరి చెక్కలు ఉన్నాయి ఇప్పుడు అని మీకు చూపించినట్టు అవుతుందండి, మేము తిన్నట్టు అవుతుందండి. చేసేస్తామండి. లస్కూర బూరెలు వేసుకుందాం. బూరెలో బోల్ రకాలు ఉన్నాయి కదండి. ఆయి బూరెలు, శనగపప్పు బూరెలు, కొబ్బరి నూజు బూరెలు, పెసల బూరెలు, బోల్ రకాలండి. అందుకే వాళ్ళు కొబ్బరి నూజు బూరెలు వేసుకుందాం. ఇదిగోండి దిగ చేద్దామండి. ఇది చేసుకుంటే కొంచెం యాలకులు గోలికి అదే మిరియాల పొడి వేసుకుంటే అండి
మనకి ఇది అయిన తర్వాత సిమ్లో పెట్టానండి. నేను ఇంట్లో పని చేస్తే అందుకే ఇలా ఉందండి. కొంచెం కదండి, మరి హై పెడితే మాడిపోతుంది. ఇదిగోండి, ఎప్పుడన్నా ఎవరికైనా వేసుకోవాలనిపిస్తే కొబ్బరి చెక్క ఏది ఉంటుంది, పెసరపప్పు ఉన్నాక కొంచెం పలుకొండగా ఉడకబెట్టేసి కొంచెం బెల్లం వేసేసి ఉడకబెట్టేస్తే అయిపోతుంది. ఎంత అండి బూరెలు వేయటం. దోసల పిండి ఉంటే దాంట్లో కొద్దిగా మినపప్పు రుబ్బేసి కలిపేస్తే అయిపోతుంది. దీని కొంటే వేస్తామండి, బాగుంటాయండి బూరెలు. సో తోపు మీద మట్టికి పైన పెట్టి తోపు మీద మట్టికి కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేయాలండి. అప్పుడు అది ఎర్రగా వస్తుంది, బాగుంటుంది కూడా. కొద్దిగా వేయాలండి. చూపిస్తానండి అప్పుడు వేసేపు మీకు. ఇదిగోండి, పాకం రావాలండి. పాకం ముదిరి వరకు వేగించాలి మనం అండి. ముదిరిన తర్వాత అప్పుడు దీన్ని ఉండ కింద చేయాలండి. తెలుస్తుందండి కొంచెం అయిపోతే పాకం వచ్చింది లేనిది మనకి. ఇంకా ముదరలేదండి, అది అందుకనే ఉడుకుతుందండి మెల్లిగా. లోపల సిమ్లో పెట్టానండి. నేను యాలకులు మిరియాలు కొట్టుకుని ఉంచుకున్నానండి, అది కొద్దిగా వేసుకుంటున్నానండి. ఇదిగోండి మనం దీన్ని కొంచెం వేసుకుంటే సుగంధ బాగుంటుందండి, అందుకని వేసుకున్నామండి. అది మీ ఇష్టం అండి, వేసుకోపోవచ్చమ్మా. వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి, లేకపోయినా పర్వాలేదు. ఇదిగోండి, కొంచెం కదిపితే ఇంకొకసారి ఉడికితే బాగుంటుందండి. మీకు ఎక్కువసేపు చూసి వేసిపోతుందని చూపించలేదండి. ఇదిగోండి, ఇది ఇలా ఉండయిందండి. ఇంకో కొద్దిగా ఆగాలండి, ఇంకొకసారి గట్టిగా అవుతుంది అప్పుడు. ఇంకానే ఇదిగోండి గిన్నెలో పెట్టాను. ఇదిగోండి గట్టిగా అయిపోయింది కొబ్బరి నూనె. చూసారా, మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇది తయారయ్యిందండి. దీన్ని ఉండలు చేసి నేను సోయి కలిపి మీకు చూపిస్తానండి. ఉండలు చేసేటప్పుడు సోయి కలిపేటప్పుడునండి, ఇంకేమి కదండి. దీంట్లో కావాలంటే అంతా చేసుకోవచ్చు. మనం మామూలుగా ఎవరన్నా వచ్చినప్పుడు పెడతానికైనా ఉంచుకోవచ్చు అంటే. ఇది ఉంచుకుని కొంచెం మిక్చర్ పెట్టామనుకోండి, బయట కొనకూడదు అని సిద్ధాంతం పాటించే వాళ్ళకైతే బాగుంటుందండి. లేదు బయట మనం ఎగ్ పప్పు వెజ్ పప్పు అని పెట్టాలనుకుంటే చెప్పలేమండి. ఇది చక్కగా ఉంటుందండి చేసి. పిల్లలు కూడా సాయంత్రం వచ్చినప్పుడు ఇది పెట్టి కొంచెం కారపూస చేసుకుంటే బాగుంటుందండి. ఏదైనా అండి, మిక్చర్ కానీ జంతికలు కానీ 4 తిప్పి ఉంచుకున్నారనుకోండి, ఎవరన్నా వస్తే మనం పెట్టి టీ ఇవ్వటానికి అందంగా ఉంటుందండి. ఇదిగోండి, మా ఇంట్లో దోసల పిండి ఉంటే వేసాము. కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేయాలండి. తోపండి పైన పెడతాం కదా, దాంట్లో ఉంది. అదేంటంటే కలర్ అందంగా వస్తుందండి. ఎరుపది కొద్దిగా లైట్గా తీపి రావాలండి. ఎవరైనా అలాగే చేస్తారండి బూరెలకి. ఇదిగోండి ఉండలు కూడా అయిపోయినాయి. ఇదిగోండి కొద్దిగా చేస్తాను అప్పటికప్పుడు. ఇలా చేసుకుని మనం దేవుడి కాడ కూడా రోజుకోటి పెట్టుకోవచ్చండి. బెల్లం కూడా తక్కువ పట్టిందండి, మేము వేసిన బెల్లం ఎక్కువైంది, మళ్ళీ నేను వేసానండి. ఇదిగోండి కొద్దిగా పప్పు రుబ్బుకున్నాను, ఆ పప్పు కూడా వేసానండి. దోసల పిండి బాగా గట్టిగా వచ్చేస్తాయని. అవి దేవుడి కాడండి ఒక డబ్బాలు వేసి దేవుడి కాడ పెట్టుకుంటే ఇంకెంతకంటే చిన్న ఉండలు చేస్తారండి కొంతమంది బెంగాల్ వాళ్ళు. అది చేసి ఏం చేస్తారంటే దేవుడి పక్కన పెట్టి కొద్దిగా ఉప్పు వేసిందే కదండి దోసల పిండి, అందుకు ఉప్పు వేయట్లేదండి. ఇదిగోండి ఇలా చేసుకుని మన బూరెలు తయారైపోతున్నాయండి. మామూలుగా ఇలా తినడానికి కూడా బాగుంటుందండి, మంచిది కదండి, తినడానికి కూడా బాగానే ఉంటుంది. కానీ మాకు బూరెలు తినాలనిపించింది, ఎందుకోండి భూతం పట్టుకుంది. చూద్దామండి ఈ విధంగా వస్తాయి. అప్పుడు ఏదైనా సరే అండి, ముందు తెలియదు, ఫస్ట్ చేసినప్పుడు తెలియదండి, అందులో ఏది తక్కువ తెలుస్తుందండి. ఇంకా కొంచెం పలుసగా ఉన్నట్టుంది ఇది. ఉప్పు వేసాం కదండి, అది ఉప్పు వేయట్లేదండి. అది మనకి సరిపోయింది, బాగానే ఉంది. నాకు కొంచెం చిచ్చర బూరి ఇదిగోండి. వేడి వేడి బూరెలు రెడీ అయిపోయినాయండి. అందులో నీరు చిక్కేసుకుంటే బాగుంటుంది. కాలవంచులకు కూడా ఇలాగే చేసుకోవాలండి మనం. ఒకటండి, కొబ్బరి నూనె బూరెలు బాగా వేడి ఎక్కువ తినకూడదండి, వొమిటింగ్ అవుతాయండి. నా చిన్నప్పుడు నేను ఒకసారి 3 బూరెలు కడుపుది 3-4 బూరెలు తినేస్తే వొమిటింగ్ అవుతుంది నాకు. అయిపోతే ఇదిగోండి, ఇలాగా మీకు కూడా కావాలనుకున్న వాళ్ళు
దీపావళి అయినా ఏదైనా వచ్చినా గబుక్కుని పూర్ణం బూరెలు వేయలేరు అనుకోండి, కొబ్బరి నూనె బూరెలు వేసుకోవచ్చండి, పెసరపప్పు ఉడకబెట్టి వేసుకోవచ్చు బూరెలు. మనం ఎన్నో విధాలు ఉన్నాయండి బూరెలు వేయాలంటే. హల్వా చేసి వేయచ్చు ఇలాగే అండి. అదిగోండి చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయి బూరెలు. కొంతమంది అయితే కాడ రాకుండా వేస్తారు, మనం తక్కువ సార్లు ఎప్పుడో సంవత్సరం ఒకసారి 2 సార్లు ఎత్తే ఏమవుతుందండి. మొత్తం ఇవాళ బూరెలు వేయండి. ఇవ్వండి చూడండి, అప్పటికప్పుడు రెడీమేడ్గా పిండి అది సరిగ్గా నానబెట్టకపోయినా ఇది తిరిగేయండి. కానీ చాలా బాగా వచ్చేసినాయండి బూరెలు అయితేనే. చాలా సంతోషంగా ఉంది. మరి మేము శ్రావణ శుక్రవారంలో వేసుకోం కదండి బూరెలు, అందుకే ఏమో లక్ష్మీదేవి అనిపించిందేమో తినాలని. కొబ్బరి నూనె అయితే చాలా బాగా కుదిరిందండి. అదే లస్కూర అంటారు కదండి, వంతు వేసి కొద్దిగా బెల్లమెత్త సరిపోయేటట్టుంది. బాగా తీపి ఉందండి బాబు బెల్లం, లేకపోతే మాకు తీపి తక్కువ తింటాను అలా అనిపించింది, నాకు తెలియలేదండి. ఇదిగోండి కొద్దిగా మనం ఎప్పుడైనా వేసుకుంటే అండి చూసి కొంచెం పిండి కలుపుకోవాలండి. ఆ పిండి సరిపోతుందా లేదో చూసుకోవాలండి. పైన తోపులో వేస్తే అది ఏరిపోతుందండి, తొక్కకి తప్పకుండా వేస్తారండి అందరూ. నేను కొంచెం మీకు చూపించలేదండి, ఇంకా కొంచెం వరిపిండి వేసానండి. బూరి తినటానికి అయితే మరమరలు ఆడిపోతున్నాయి, కరకరలు ఆడిపోతున్నాయి. చూడండి, అనుకోకుండా కలిపిన పిండి సరిగ్గా ఆటలికి వచ్చేటట్టు ఉందండి. ఇదే అంటారండి పెద్ద అయితే మీకు కూడా ఇలాగా అందాజలు తెలిసిపోతాయి. ఇదిగోండి చూసుకోండి, ఇదిగోండి సరిగ్గా ఉండలు కూడా ఇవ్వండి, అట్లా సరిపోతాయి అంతేనండి. మిగలదు రుబ్బుకున్నా కూడా అంతేనండి, వంతు వేసి రుబ్బుకున్నారంటే సరిగ్గా మీరు ఒక పావు పప్పు పావు బియ్యం వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతాయండి. అంటే మేమేం చేస్తామంటే బియ్యం వేరుగా వేగిస్తామంటే ఇది వేరుగా రుబ్బుతామండి. బియ్యం వేరుగా రుబ్బుతాం, ఇది వేరుగా రుబ్బుతాం. మినపప్పు అంటే కలుపుకుంటూ ఉంటామండి పైనుంచి సరిపోయేది. చాలాపోతే బియ్యం పిండి ఎక్కువ వేసుకుంటాం, లేకపోతే కొంచెం మినప రుబ్బు ఎక్కువ వేసుకుంటాం. మీరు కూడా ఇలా ఎవరన్నా వస్తే గబుక్కుని నాకు కావాలంటే పెసరపప్పు ఉడకబెట్టైనా ఉంచేసి అందులో కొంచెం బెల్లం వేసేసి 2 సార్లు తిప్పేసైనా అది కూడా గబుక్కుని బూరెల కింద వేసుకోవచ్చండి. మైదాతో వేసుకోవచ్చు, కానీ మైదా మనం తినాం కదండి, అది మైదా వేసి చుట్టుకోలేదు. ఇగోండి మా బూరెలు అప్పటికప్పుడు వేసుకున్నాయి కదండి. సో రుబ్బుకున్నాయి అయితే ఇంకో రకంగా ఉంటాయండి. ఇవి పొంగు బూరెలు అండి, ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి. ఇవి బాగుంటాయి తింటాను, కరకరలాడతాయి. ఇదేంటండి పిండి ఉండిపోతే లాస్ట్లో రెండు వేసేసారు అత్తయ్య. తినటానికి అయితే మేము తిని చూసామండి, ఇంకా మరమరలు ఆడిపోతున్నాయి బూరెలు అండి, చాలా బాగున్నాయి. అప్పటికప్పుడు వేసుకోవాలనుకుంటే అండి దోశ పిండి ఉంటే కొంచెం ఒకవేళ గారెల పిండి ఉందనుకోండి కలిపేసి వేసేటివి అండి తినటానికి. ఇవ్వండి టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి అండి. ఇది బాగుందండి, ఇది తినాలి. బాబ్బా అదిరిపోయినాయి అండి. హల్వాస్ వేసుకోవచ్చండి. ఈ విధంగా మీకు మాది నచ్చితే మీరు కూడా ఈ విధంగా చూసుకోండి, తినండి. మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలండి. అంతకుమించి ఎక్కువ చెప్పనండి. చూసి